హాయ్! దిస్ ఈజ్ సుభాన్. ఈ సెషన్‌లో వచ్చేసి వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అంటే ఏంటో చూద్దాం. బిఫోర్ థట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్‌ని టచ్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇక స్టార్ట్ చేద్దామా? ఈ సెషన్‌లో చెప్పబోయే టాపిక్స్ ఏంటంటే వేరియబుల్స్ అండ్ వాల్యూస్, తర్వాత డేటా టైప్స్ అంటే ఏంటి, తర్వాత అసైన్‌మెంట్ ఆపరేటర్ అంటే ఏంటి? ఓకే. వేరియబుల్స్ అండ్ వాల్యూస్. ఫస్ట్ వేరియబుల్స్ అంటే ఏంటి? వాల్యూస్ అంటే ఏంటి అంటే సో, ఇది చదివే ముందు ఒక ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. అదేంటంటే ఇప్పుడు గ్లాస్ వచ్చేసి వేరియబుల్ అనుకుంటే, వాటర్ వచ్చేసి వాల్యూ అనుకుందాం. ఈ వేరియబుల్ అనే గ్లాస్‌లో వాల్యూ అనే వాటర్ స్టోర్ చేస్తున్నామనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ వేరియబుల్స్ ఆర్ లైక్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ వాల్యూస్. ఇప్పుడు అర్థమైందనుకుంటా. సో, సేమ్ అలానే ఇక ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే వేరియబుల్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ గేమ్. గేమ్ వాల్యూ అసైన్ చేసాం. క్రికెట్ అనే వాల్యూ అసైన్ చేసాం. ఇక్కడ ప్లేయర్స్‌లో 11 అనే ఇంటిజర్ స్టోర్ చేసాం. ఇక్కడ హైట్ అనే వేరియబుల్‌లో 5.2 అనే వాల్యూ స్టోర్ చేసాం. ఇక్కడ హావ్ 18 ఇయర్స్ అబోవ్ అనే వేరియబుల్‌లో యెస్ అని వాల్యూ అసైన్ చేశాం. ఓకే. అర్థమైందా? సో, మళ్ళీ చెప్పాలంటే ఒక గ్లాస్ అనే వేరియబుల్‌లో వాటర్ అనే వాల్యూని స్టోర్ చేశామనమాట. సేమ్ అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా గేమ్ అనే వేరియబుల్‌లో క్రికెట్ అనే వాల్యూని స్టోర్ చేశామనమాట. ఇప్పుడు అర్థమైందా? ఇవన్నీ వేరియబుల్స్, ఇవన్నీ వాల్యూస్. ఓకే. నెక్స్ట్ ఇక్కడేంటంటే డేటా టైప్స్ అన్నమాట. డేటా టైప్స్ టోటల్ 4 టైప్స్ ఉంటాయన్నమాట పైథాన్‌లో. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ స్ట్రింగ్, తర్వాత ఇంటిజర్, నెక్స్ట్ ఫ్లోట్, లాస్ట్ బూలియన్. ఓకే. అవేంటో స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వెళ్దామా? ఓకే. ఇక్కడ స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే ఏంటంటే స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్‌క్లోజ్డ్ వితిన్ కోయెట్స్. ఓకే. ఇక్కడ వాడేమంటున్నాడంటే డబుల్ కోయెట్స్ మధ్య ఏమి రాసినా కూడా అది స్ట్రింగ్ అవుతుందని చెప్తున్నాడు. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా చూడండి. స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్‌క్లోజ్డ్ వితిన్ కోయెట్స్ అంటే ఏంటంటే డబుల్ కోయెట్స్ మధ్య మనము ఏమి రాసినా అది స్ట్రింగ్ అని చెప్తున్నాడన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అవి ఏంటో చూద్దాం. ఏవి రాస్తే అవి స్ట్రింగ్ అనుకుంటాం? సో, ఇక్కడ ఏంటంటే ఇదో చూడండి స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ అవేంటో చూద్దాం. క్యాపిటల్ లెటర్స్ కావచ్చు. ఏ టు జెడ్ క్యాపిటల్ లెటర్స్ కావచ్చు. స్మాల్ లెటర్స్ ఏ టు జెడ్ కావచ్చు. డిజిట్స్ 0-9 కావచ్చు. స్పెషల్ క్యారెక్టర్స్ సపోజ్ అప్రాక్సిమేట్‌లీ సింబల్, అట్ ది రేట్, హాష్ ఎక్సెట్రా అలాంటివి కావచ్చు. తర్వాత ఇంక్లూడింగ్ స్పేస్‌తో సహా. స్పేస్ అనేది కూడా ఒక క్యారెక్టరే అన్నమాట. మనం ఎప్పుడు డబుల్ కోట్స్ మధ్యలో రాస్తే. అర్థమైందా? సో, సింపుల్‌గా చెప్పాలంటే మనకు ల్యాప్‌టాప్ మీద కీబోర్డ్ ఉంటుంది గదా! ఆ కీబోర్డ్‌లో ఏవైనా సరే ఆ డబుల్ కోట్స్ మధ్యలో పెడితే దాన్ని స్ట్రింగ్ అని అంటారనమాట. సో, అవేంటో ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎగ్జాంపుల్ సుభాన్ 123@example.com ఇక్కడ చూడండి. క్యాపిటల్ ఉంది. తర్వాత స్మాల్ లెటర్స్ ఉన్నాయి. తర్వాత ఇంటిజర్స్ ఉన్నాయి. నంబర్స్. తర్వాత అట్ ది రేట్, స్పెషల్ క్యారెక్టర్ ఉన్నాయి. చూసారా? ఇదంతా స్ట్రింగ్ అన్నమాట. తర్వాత సెకండ్‌కొస్తే అన్ని నంబర్స్ ఉన్నాయి. ఇది కూడా స్ట్రింగే అన్నమాట. ఎందుకు? డబుల్ కోట్స్ ఇచ్చాం కాబట్టి. థర్డ్ వన్‌కొస్తే క్యాపిటల్ ఉంది. స్మాల్ ఉన్నాయి. సో, ఇది కూడా డబుల్ కోట్స్ మధ్యలో రాసాం కాబట్టి స్ట్రింగ్ అంటారన్నమాట. ఫోర్త్ ఎగ్జాంపుల్ అన్ని స్పెషల్ క్యారెక్టర్సే. కానీ స్ట్రింగ్ అంటారు. ఎందుకు అంటే డబుల్ కోట్స్ మధ్యలో రాసామన్నమాట. ఓకే. అర్థమైందా? సో, ఇది. సో, ఫైనల్లీ స్ట్రింగ్ అంటే ఏంటంటే స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇవండి స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్‌క్లోజ్డ్ వితిన్ డబుల్ కోట్స్. ఓకే. అర్థమైందనుకుంటా. నెక్స్ట్ ఇంటిజర్. ఇప్పుడు ఇంటిజర్ అంటే ఏంటో చూద్దాం. ఆల్ నంబర్స్ వితౌట్ ఎనీ ఫ్రాక్షనల్ పార్ట్. సో, ఫ్రాక్షనల్ పార్ట్ లేకోకుండా పాజిటివ్ అండ్ నెగెటివ్ ఏవైనా కానియండి అవి ఇంటిజర్స్ అన్నమాట. ఎగ్జాంపుల్ -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. సో, నెగెటివ్ గాని, పాజిటివ్ గాని ఆల్ నంబర్స్ దాన్ని ఇంటిజర్స్ అని అంటారన్నమాట. ఓకే. తర్వాత ఇక్కడ ఫ్లోట్. ఫ్లోట్ అంటే ఏంటి అంటే ఎనీ నంబర్ విత్ ఎ డెసిమల్ పాయింట్. ఫ్లోట్ అంటే ఏంటి?
ఎనీ నంబర్ విత్ ఏ డెసిమల్ పాయింట్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి డెసిమల్ పాయింట్ 3.13, 15.23, -8.09 ఇలాంటివన్నీ డెసిమల్ పాయింట్స్. ఈ డెసిమల్ పాయింట్స్ ఉన్నవన్నీ ఫ్లోట్ అన్నమాట. సో, అర్థమైంది గదా! ఫ్లోట్ అంటే ఏంటో. తర్వాత నోట్. సో, ఈ నోట్ ఎందుకు పెట్టానంటే మీకు ఒక క్లారిటీ రావాలని. సో, సపోజ్ ఇక్కడ మీరేమనుకుంటారు? 2 పెడతారు. ఓన్లీ 2 ఉంది గదా! ఇంటిజర్ అనుకుంటారు. ఓకే. 2.0ని ఏమనుకుంటారు? 2.0ని గూడా ఇంటిజరే అనుకుంటారు. ఎందుకంటే ఓన్లీ 2 ఉందని. 2 ఉంది కాబట్టి. సో, ఇక్కడ అలా కాదనమాట. ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది గదా! 2.0 అనేసి అలా ఉంటే ఫ్లోట్ అంటారనమాట. ఇక్కడ చూడండి ఓన్లీ 2 మాత్రమే వితౌట్ డెసిమల్ పాయింట్ ఉంటే దాన్ని ఇంటిజర్. అందుకే చూడండి ఇక్కడ ఇంటిజర్. ఆల్ నంబర్స్ పాజిటివ్ అండ్ నెగెటివ్ వితౌట్ ఎనీ ఫ్రాక్షనల్ పార్ట్. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ స్ట్రింగ్ దగ్గరికొస్తే మనం ఏమనుకున్నాం? డబుల్ క్వోట్స్ మధ్యలో ఏం పెట్టినా అది స్ట్రింగే అనుకున్నాం. చూడండి ఇక్కడ చూడండి 2.0 అనేసి పెట్టాడనమాట డబుల్ క్వోట్స్ మధ్యలో. అందుకే దాన్ని స్ట్రింగ్ అని పిలుస్తాం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ బూలియన్. బూలియన్ అంటే ఏంటి అంటే డేటా దట్ హ్యాస్ వన్ ఆఫ్ 2 పాసిబుల్ వాల్యూస్. వాల్యూస్ దట్ ఆర్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్, యెస్ ఆర్ నో, 0 ఆర్ 1, ఆన్ ఆర్ ఆఫ్. వాడేమంటున్నాడంటే 2 పాసిబుల్ వాల్యూస్ ఉండాలంట. కానీ అవుట్‌పుట్ మటుకు సింగిలే రావాలంట. సో, అలాంటివి ఏంటి అంటే ఎగ్జాంపుల్స్ చూడండి ఇక్కడ. ట్రూ ఆర్ ఫాల్స్, యెస్ ఆర్ నో, 0 ఆర్ 1, ఆన్ ఆర్ ఆఫ్. ఓకే. నోట్. అకార్డింగ్ టు పైథాన్ ఇక్కడ చూడండి ట్రూ, ఫాల్స్, ట్రూ, ఫాల్స్ ఇక్కడ ఎందుకు పెట్టానంటే క్యాపిటల్ T వచ్చేసి క్యాపిటల్ T ఇచ్చి డైరెక్ట్ మనం ట్రూ అని రాసామనుకోండి. అది డైరెక్ట్ ప్రింట్ అవుతుందన్నమాట. మనము డబుల్ కోట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సేమ్ అలానే ఇక్కడ క్యాపిటల్ F ఇచ్చామనుకోండి. ఫాల్స్ అని పెట్టి ఫాల్స్ అని ఇచ్చి క్యాపిటల్ F అని పెట్టామనుకోండి. మనం డబుల్ కోట్స్ పెట్టుకోకుండానే ప్రింట్ అవుతుందన్నమాట. ఓకేనా? అదొకసారి ట్రై చేద్దాం. అర్థమవుతుంది మీకు. సో, నేనిక్కడ ఏం చేస్తానంటే ప్రింట్ ఫాల్స్ క్యాపిటల్ T ట్రూ. సో, డైరెక్ట్ ట్రూ ప్రింట్ అవుతుందన్నమాట. అకార్డింగ్ టు పైథాన్. సో, ఇదన్నమాట. అదే స్మాల్ టీ పెట్టామనుకోండి ప్రింట్ కాదు. ఎర్రర్ వస్తుంది. ఇది స్ట్రింగ్ కదా! మనము సో, అందుకే అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ స్మాల్ టీ ఇచ్చి డబుల్ కోట్స్ ఇచ్చాననుకోండి. స్ట్రింగ్ కదా! ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఫాల్స్‌కొద్దాం. క్యాపిటల్ F రాసి ఫాల్స్ రాసామనుకోండి. ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. మీకు డౌట్ రావచ్చు. డబుల్ కోట్స్ రాస్తే ఒకవేళ ఏమవుతుంది అని. రాయొచ్చు ఏం కాదు. సేమ్ అదే ప్రింట్ అవుతుంది. మనం ఏమిస్తామో అదే ప్రింట్ అవుతుంది డబుల్ కోట్స్ మధ్య. ఫాల్స్. ఓకేనా? అదే స్మాల్ లెటర్ రాసామనుకోండి. రన్ కొడదాం. ఎర్రర్ వస్తుంది. ఎందుకు? డబుల్ కోట్స్ ఇవ్వలేదన్నమాట. అదే క్యాపిటల్ F పెట్టామంటే సేమ్ అదే ప్రింట్ అవుతుంది. సో, ఇదన్నమాట. క్యాపిటల్ T కానీ, క్యాపిటల్ F కానీ పెట్టామంటే అది ఆటోమేటిక్‌గా అవుట్‌పుట్ చూపిస్తుందన్నమాట. అందుకే అకార్డింగ్ టు పైథాన్ అనేసి అక్కడ ఒకటి మెన్షన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇది చూడండి మీకు అర్థమవుతుంది. క్యాపిటల్ TRUE అంటే బూలియన్ అన్నమాట. అర్థమైందా? బూలియన్‌ని డైరెక్ట్‌గా ప్రింట్ చేస్తుంది అకార్డింగ్ టు పైథాన్. ఇక్కడేంటంటే స్ట్రింగ్. ఇది స్ట్రింగ్ అవుతుంది. ఎందుకు? డబుల్ కోట్స్ మధ్యలో రాసాం కాబట్టి స్ట్రింగ్ అంటారన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ అసైన్‌మెంట్ ఆపరేటర్. అసైన్‌మెంట్ ఆపరేటర్ అంటే అసైనింగ్ వాల్యూ టు ఏ వేరియబుల్. మీరిక్కడ చూసుకుంటే ఆగండి ఒక నిమిషం. ఇక్కడ, ఇక్కడ నేనేం చెప్పాను? వేరియబుల్‌లో స్టోర్ చేసుకోమని చెప్పాను. సేమ్ అదే ఇక్కడ కూడా. అసైనింగ్ వాల్యూ టు ఏ వేరియబుల్. ఎగ్జాంపుల్ x = 10 ఇచ్చానన్నమాట. ఈ 10 ఏమవుతుంది? ఇంటిజర్ అవుతుంది. ఎందుకు? పాజిటివ్ వాల్యూ వితౌట్ డబుల్ కోట్స్ రాసాం కాబట్టి
ఎటువంటి ఫ్రాక్షనల్ పార్ట్ లేదు కాబట్టి దీన్నేమంటారు? ఇంటిజర్ అంటారనమాట. ఓకేనా? సింపుల్ అండి. ఇది ఆల్రెడీ మనం చూసాము. ఒకసారి సెపరేట్‌గా పెట్టానంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ చూద్దామా? స్ట్రింగ్, ఇంటిజర్, ఫ్లోట్ ఎలా ఉంటాయో. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ తీసుకుందాం. గేమ్ అనే వేరియబుల్‌కి సో, ఇక్కడ జాగ్రత్తగా వినండి. గేమ్ అనే వేరియబుల్‌కి క్రికెట్ అనే వాల్యూ ఇచ్చాం. ఓకేనా? ఇదేమవుతుంది? స్ట్రింగ్ అవుతుంది. తర్వాత ఇక్కడ ప్లేయర్స్ అనే వేరియబుల్‌కి 11 అనే ఇంటిజర్ ఇచ్చాం. ఎందుకు? పాజిటివ్ వాల్యూ, ఎటువంటి ఫ్రాక్షనల్ పార్ట్ లేదు. తర్వాత ఇది బూలియన్ కాదు. ఓకేనా? ఇంకొకటి ఇక్కడ హైట్ అనే వేరియబుల్‌కి 5.2 అనే ఫ్లోట్ వాల్యూ ఇచ్చామన్నమాట. ఇక్కడ 5.2 అనేదేంటి? ఫ్రాక్షనల్ పార్ట్. అందుకే దీన్ని ఫ్లోట్ అంటారు. తర్వాత ఇక్కడ హావ్ 18 ఇయర్స్ అబోవ్ అనే వేరియబుల్‌కి యెస్ అనే బూలియన్ అని ఇచ్చామన్నమాట. యెస్ అంటే ఏంటి? బూలియన్ గదా! సో, అందుకే బూలియన్ అని అంటారన్నమాట. ఓకేనా? మీకిక్కడ ఏంటంటే, ఇక్కడ వాల్యూస్ చూపెట్టాలనేసి నేను డబుల్ కోట్స్ పెట్టలేదన్నమాట ఇక్కడ స్ట్రింగ్‌కి. అంతే. ఓకేనా? ఇదండి. సో, ఇవన్నీ ఒకసారి ప్లేగ్రౌండ్‌లో ట్రై చేసి చూద్దామా? సో, ఇక్కడ ఫస్ట్ స్ట్రింగ్ తీసుకుందాం. డబుల్ కోట్స్ క్రికెట్ రన్ కొడదాం. ఇదేంటి డబుల్ కోట్స్ మధ్యలో రాసాం కాబట్టి స్ట్రింగ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రింట్ ఇంటిజర్ రాద్దాం. ఇంటిజర్ అంటే సపోజ్ ఒక 3 నంబర్స్ తీసుకున్నాం. అవేంటి? 456 తీసుకుందాం. ఇదేంటి ఇంటిజర్. వితౌట్ కోయెట్స్ రాసాము. ఇది ఇంటిజర్ ఎందుకంటారంటే వితౌట్ కోయెట్స్, డబుల్ కోయెట్స్ స్ట్రింగ్ కాదు. సో, వితౌట్ డబుల్ కోయెట్స్ రాసాం కాబట్టి స్ట్రింగ్ కాదు. తర్వాత ఫ్రాక్షనల్ పార్ట్ లేదు కాబట్టి ఫ్లోట్ కాదు. తర్వాత 1 ఆఫ్ 2 పాసిబుల్ వాల్యూస్ ఎటువంటివి రాయలేదు కాబట్టి బూలియన్ కాదు. ఓకేనా? సో, అందుకే ఇది ఇంటిజర్. ప్రింట్ చేద్దామా? 456 ఓకేనా? నెక్స్ట్, నెక్స్ట్ ప్రింట్ సపోజ్ ఏదో ఒకటి ఫ్రాక్షనల్ పార్ట్ రాద్దాం. 12.6 రాసుకున్నాం. సో, ఇదేంటి? ఫ్లోట్ పాయింట్ అన్నమాట. ఇది ఫ్లోట్ అన్నమాట. ఎందుకు అంటే ఎటువంటి డబుల్ కోట్స్ ఇవ్వలేదు. స్ట్రింగ్ కాదు. తర్వాత ఇది ఫ్రాక్షనల్ పార్ట్ కాబట్టి ఫ్లోట్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రింట్ సో, ఇదేంటి? బూలియన్ వాల్యూ కాబట్టి మనం డబుల్ కోట్స్ పెట్టలేదు. అకార్డింగ్ టు పైథాన్ ఏమనుకున్నాం? డబుల్ కోట్స్ పెట్టుకోకుండా క్యాపిటల్ టీ కానీ, క్యాపిటల్ ఎఫ్ కానీ పెట్టి ట్రూ ఆర్ ఫాల్స్ రాసామంటే అది డైరెక్ట్ ప్రింట్ అవుతుందన్నమాట. అని అవి బూలియన్ వాల్యూస్ అని అనుకున్నామన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో, ఫస్ట్‌దేంటి? ఇక్కడ క్రికెట్ వచ్చేసి స్ట్రింగ్. తర్వాత 456 వచ్చేసి ఇంటిజర్. 12.6 వచ్చేసి ఫ్లోట్. తర్వాత ట్రూ అనేది బూలియన్ పాయింట్ అన్నమాట. అర్థమైందా? సో, ఈ సెషన్‌లో కవర్ చేసిన టాపిక్స్ ఏంటంటే వేరియబుల్స్ అండ్ వాల్యూస్, డేటా టైప్స్, డేటా టైప్స్ ఏంటంటే స్ట్రింగ్ ఏంటో చూసాము. తర్వాత ఫ్లోట్ అంటే ఏంటో చూసాము. ఇంటిజర్ అంటే ఏంటో చూసాము. బూలియన్ అంటే ఏంటో చూసాము. ఇంకా లాస్ట్ వన్ అసైన్‌మెంట్ ఆపరేటర్. ఒక వేరియబుల్‌కి వాల్యూ అనేది ఎలా అసైన్ చేయాలో కూడా చూసాం. ఓకేనా? సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.